నమస్తే. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. లేకపోతే అక్కడ బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం షర్మిల అరెస్ట్ అయ్యింది అని చెప్పేసి వినిపిస్తుంది. మరి సార్ ఏం చెప్తారు ఇప్పుడు విందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం షర్మిల అరెస్ట్ అయింది అంటున్నారు. ఎందుకు, దేనివల్ల? షర్మిల మొన్నటి వరకు కొడుకు పెళ్లిలో బిజీగా ఉంది. రానే ఒక్కసారిగా జగన్ మీదకి మళ్ళీ ఒకసారి యాక్షన్లకి దిగేసింది. ఆమె ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా యాక్షన్లకి దిగేసింది. చెలో సెక్రటేరియట్ అని ఒక పిలుపిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. దాని నేపథ్యం ఏంటంటే నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నాడు జగన్ అని. అంటే డిఎస్సి మెగా అని చెప్పి ఫైనల్గా చిన్నది ప్రకటించాడు. 6,000 ఎంతో జాబ్స్ అని. సో మెగా డిఎస్సి ప్రకటించాలి అనేది ప్రధాన డిమాండ్. అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో కూడా మెగా డిఎస్సి ఎప్పుడు రాలేదు. సో జగన్ కూడా అటువంటి ఫాల్స్ హామీలు ఇవ్వడం రాంగు. ఎందుకంటే ఇవాళ నేను చాలాసార్లు కూడా వీడియోలో చెప్తున్నాను. నిన్ననే ద వీక్లో అమిత్ షాని ఇదే ప్రశ్న అడిగారు. మీరు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తా ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదని విమర్శిస్తున్నారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ లెఫ్ట్ ఇంటలెక్చువల్స్కి బ్రెయిన్ ఉండదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల మీదనే పాతకాలపు మైండ్ సెట్తోనే ఉంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదనేదే వాళ్ళ విమర్శ. నిజానికి మేము ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాము. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు నిర్మించారు? దాంట్లో ఉద్యోగాలు లేకుండా అదేమన్నా రోబోస్ నిర్మించారా అని ఆయన అడిగాడు కోపంగా. అందులో వాస్తవం ఉంది కూడా. అంటే లెఫ్ట్ అని కాదు, చాలామందికి ఉండే ప్రాబ్లం. నేను తెలంగాణలో కూడా అది చెప్పాను. మనకి ఎప్పటికి కూడా మైండ్ సెట్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు. గవర్నమెంట్లో లేవు ఉద్యోగాలు. ఎందుకంటే ఉద్యోగులకి జీతం అనేది 75-80% ఖజానా నుంచి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది చంద్రబాబే స్టార్ట్ చేశాడు, జగనేం కాదు. చంద్రబాబే కాంట్రాక్ట్ ఉద్యోగంలో అనే కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చాడు. నేను ఒక 5-6 ఏళ్లకు ముందు మా ఫ్రెండ్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్తే 50 మంది స్టాఫ్ ఉంటే అందులో 3 మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా 43 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అది వాస్తవం. ఇవాళ ఉద్యోగాలు గవర్నమెంట్లోనే రావాలనే మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే కంప్లీట్గా ప్రైవేటైజేషన్ అవుతుంది అన్ని చోట్ల. గవర్నమెంట్ కూడా అన్నీ కూడా ఆన్లైన్ వ్యవహారాలు వచ్చేసాయి. మ్యాన్ పవర్ అనేది తక్కువ వచ్చేసింది. ఇంకా మనకి ఏఐ రాబోతుంది. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. చాలామంది ఏంటంటే భయపెడుతున్నారు ఉద్యోగాలు రావు, పోతాయని. ఖచ్చితంగా కొన్ని పోతాయి, కొన్ని కొత్తవి వస్తాయి. దాదాపు ఇండియాలో 10 లక్షల ఏఐ బేస్డ్ ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. సో కొత్తవి వస్తాయి. కాకపోతే ఏంటంటే మన స్కిల్స్ని దానికి తగినట్టుగా అప్డేట్ చేసుకోవాలి. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు 65% పాపులేషన్ ఉన్నారు. అంటే వరల్డ్లో అత్యంత యూత్ పాపులేషన్ ఉండేది ఇండియాలో. కాకపోతే స్కిల్ సెట్లో తీసుకుంటే దాదాపు 100 ఏళ్ళు 150 ఏళ్ళు మనం వెనకబడి ఉన్నాం. ఏది ఒక ఆస్ట్రేలియా, జర్మనీ ఇలాంటి దేశాల స్కిల్ స్టాండర్డ్స్తో పోలిస్తే మనం 100-150 ఏళ్ళు వెనకబడి ఉన్నాం అన్నమాట. అంటే మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉంది, కానీ వరల్డ్ స్టాండర్డ్స్తో ఈక్వలెంట్ స్కిల్ సెట్ లేదు. ప్రతి ఒక్కరు పంపలు అంటారు, ప్రతి ఒక్కరు ఎలక్ట్రీషియన్ అంటాడు. వాడికి ఏం ప్లంబింగ్ రాదు, వచ్చి మన ఇంట్లో ప్రయోగాలు చేస్తుంటాడు. వాడు ఎలక్ట్రీషియన్ అంటాడు. ఆ మధ్య వచ్చి పిలిస్తే, మా ఫ్రెండ్ ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రీషియన్ పిలిస్తే అతను షాక్ కొట్టి చనిపోయాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, భార్యాభర్తలు. అలా స్కిల్ లేని బ్యాచ్ చాలామంది ఉంటారు. సో అవి డెవలప్ చేసుకొని చేయాలి. కానీ ఈ ప్రతిపక్షాలకి ఏం పని అంటే వీళ్ళు ఏదో ఒకటి రచ్చ చేయాలని చెప్పి చేస్తుంటారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇవాళ హామీలే ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఇచ్చిన హామీనే రాంగ్. మెగా డిఎస్సి పెట్టి మెగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. లేనప్పుడు క్లియర్గా ఓపెన్గా చెప్పాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నికల టైంలో ఫాల్స్ హామీలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. అంతమంది ఉద్యోగాలకి ఎవరు, అంటే గవర్నమెంట్లో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు, ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకందరికీ శాలరీలు ఇవ్వడానికి? ఇక్కడే ఆల్రెడీ శాలరీలు ఇంత రిచ్ స్టేట్ అని చెప్పుకునే తెలంగాణలోనే మంత్లీ శాలరీలు ఇవ్వట్లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఉన్న వాళ్ళకే ఇవ్వకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు?
కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలి, కానీ అవి లేవు. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెలో సెక్రటేరియట్కి ఇచ్చి గొడవ చేశారు. రెండోది ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నప్పుడు ప్రతి గ్రూపు ప్రెజర్ పెడదాం అనుకుంటుంది గవర్నమెంట్ మీద. అందుకనే మనం అంగన్వాడీ వాళ్ళకి యాక్చువల్గా జగన్ గతంలో కంటే పెంచాడు శాలరీ. అయినా వాళ్ళు ఇప్పుడైతే ఎన్నికల టైం కాబట్టి భయపడతారని. కానీ ఎవరైనా భయపడైనా ఉండాలి కదా, ఆడ ఇవ్వడానికైనా భయపడి ఏం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు కూడా ఆల్రెడీ అల్టిమేటం జారీ చేశారు ఎన్నికల ముందు కాబట్టి. ఇప్పుడైతే జగన్ని ఇది చేయొచ్చు, ప్రతిపక్షాలంతా సపోర్ట్ చేస్తాయి. సో ఇది జగన్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే బిహేవ్ చేశాడు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. సో దీని నేపథ్యంలో ఆమె రాగానే ఆమెను ఫాలో అవుతున్నారని ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రరత్న భవన్కి అంటే కాంగ్రెస్ భవన్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆమె సెక్రటేరియట్ బయలుదేరి వెళ్తుంటే ఆమెని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అంటే ఆమె ఏం కోర్టుకు పెట్టి జైలుకి ఏం పంపారు. మామూలుగా ఈ ధర్నాలు చేసేవాళ్ళని అరెస్ట్ అంటే ఎలా ఉంటుంది కామెడీ అంటే, ధర్నా చేసేవాళ్ళందరూ వాళ్ళ బ్యాగ్స్ అంతా పోలీసు వ్యాన్లలో పెట్టేసి వెళ్తారనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోలీసు వ్యాన్లలో తీసుకొని అక్కడ పక్కకి వెళ్ళి వదిలేస్తారు. ఇది అందరూ జర్నలిస్టులకు తెలిసిందే. ఇదంతా ఒక డ్రామా అనమాట. ఎందుకంటే మేము ధర్నా చేసామని వాళ్ళు చూపించుకోవాలి, వీడియోలు తీయగానే వాళ్ళు రెండుసార్లు అరెస్ట్ అయింది అన్నట్టుగా రెడీగా ఉంటారు. వీళ్ళు కూడా వ్యాన్లో తీసుకెళ్ళి కొద్ది దూరం పోయినాక వాళ్ళని వదిలేస్తారు. ఇంకా ఒక్కోసారి అవసరం ఉంటే ఇదే దారిలో పోతే మమ్మల్ని అక్కడ వదిలేయండి సార్, లిఫ్ట్ ఇవ్వండి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలా ఉంటాయి ఈ ధర్నాలు ఇవన్నీ అనమాట. ఇవంతా ఏంటంటే ఓన్లీ ఫర్ మీడియా సేక్, పబ్లిసిటీ కావాలి. నిజంగా ఇష్యూ ఏంటి, అన్ని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందా, లేనప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా డెవలప్ చేయాలి, ఉద్యోగాలకి వీళ్ళకి వేరే ఎట్లా ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగమే కాకుండా లైవ్లీహుడ్ కూడా ఇంపార్టెంట్. చాలామందికి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఇండిపెండెంట్గా చిన్న చిన్న షాపులు పెట్టుకోవచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అలాగా రకరకాల ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఎన్జిఓస్ చేస్తున్నాయి. యాక్చువల్గా మా వైపు కూడా ఒక ఎన్జిఓ ఉంది, మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అందుకని నాకు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కొంత ఐడియా ఉంది, దాని మీద స్టడీ చేశాను. కొన్ని వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళాను నేను. సో ఇదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రైవేట్ సెక్టర్ అట్లాగే లైవ్లీహుడ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది వదిలేసి ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే కావాలనే తెలిసి వీళ్ళకి కూడా వీళ్ళు వచ్చినా రేపు చేయరు, వీళ్ళు అట్లాగే చేస్తారు. ఈ చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ అదే పని చేశాడు, ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు అదే పని చేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే యూత్ని మోసం చేస్తున్నారని చెప్పచ్చు. రాజకీయ పక్షాలన్నీ కూడా యూత్కి ఫాల్స్ ప్రామిసెస్ చేసి వాళ్ళని ఒక భ్రమంలో ముంచి వాళ్ళు ఫైనల్గా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు. మన తెలంగాణ వస్తే నియామకాలు అన్నారు, ఎక్కడి నుంచి ఇస్తారు? తెలంగాణ వస్తే వీళ్ళు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి? సో అప్పుడు ఇచ్చిందే ఫాల్స్ అనమాట. తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు అని చెప్పిందే ఫాల్స్ ప్రామిస్. సో దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు కేసీఆర్. అంటే ఫాల్స్ ప్రామిస్ ఇవ్వకుండా ఉంటే సరిపోయేది, కానీ అప్పుడు అవసరం కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చారు, అవేవి కూడా నిలబడవు ఖచ్చితంగా. ఎక్కడి నుంచి ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఎక్కడి నుంచి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు? సో ఇది ప్రాబ్లం అన్నమాట. శాలరీస్తో ఆగవు కదా, మళ్ళీ వాళ్ళు అనేక రకాల బెనిఫిట్స్, మళ్ళీ దానికి పోరాటాలు ఇవన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని రాసే పత్రికలంతా ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసుల్లో ఉద్యోగాల పరిస్థితి కానీ మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళని స్ట్రింగర్స్ అంటారు. వాళ్ళకి అసలు ఏ రకమైన రక్షణ ఉండదు, ఉద్యోగం అనే భద్రత ఏముండదు, వాళ్ళకి ఎప్పుడైనా తీసేయచ్చు వీళ్ళని. సో అలాంటి నెట్వర్క్ ఉంటుంది అనమాట ఈ పెద్ద పెద్ద న్యూస్ మీడియాకి. కానీ వాళ్ళేమో గవర్నమెంట్లో మాత్రం ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక హిపోక్రటిక్ సెటప్ నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే షర్మిలాకి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఒక అవకాశం జగన్ మీద పోరాడడానికి. సో ఆమె ఈరోజు జగన్ మీద తీవ్రంగా విరుచుకుపడింది, ఉద్యోగాలు ఇవ్వట్లేదని. మరి కాంగ్రెస్ ఇక్కడ ఉంది, వీళ్ళు ఎంత ఇస్తారనేది కూడా చూడాలి కదా. అట్లాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమి ఉద్యోగాలు ఇచ్చాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే ప్రాక్టికల్గా ఎవరు ఉండకుండా షర్మిల ఏంటంటే ఆమె ప్రయోజనాలు ఆమెకు కావాలి. ఇప్పటి వరకు ఆమె క్యాంపెయిన్లో చేస్తుంది, ఉద్యమాలు అక్కడ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఆమె ఇక్కడ కూడా చాలా ఉద్యమాలు చేసింది, నిరుద్యోగులు, రైతులు అవన్నీ చేసింది. ఇక్కడ కూడా సేమ్ మోడ్లో ఆమె వెళ్ళింది. ఇక్కడ కూడా అరెస్టులు చేశారు. అక్కడ కూడా ఎవరినైనా ఇది చేసినప్పుడు వాళ్ళు చేయలేనప్పుడు ఖచ్చితంగా ఇటువంటి
నేను అరెస్ట్ చేసినట్టుగా నటిస్తాను, నువ్వు అరెస్ట్ అయినట్టుగా నటించని జరుగుతూ ఉంటాయి. సేమ్ అటువంటి ఒక డ్రామా తప్ప అంతకంటే ఏం లేదు.